వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా స్థానిక అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ర్యాలీ కార్యక్రమం. మలేరియా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ జాగ్రత్త పాటించాలన్న జెడ్పీ సీఈఓ నిధియాదేవి. 10 సంవత్సరాల మోడీ పాలనకు వ్యతిరేకంగా యూసఫ్గూడ బస్తీ చౌరస్తాలో ఫ్లెక్సీలు ఏర్పాటు. రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన. కొడుకుకు మద్దతు కోసం నల్గొండ జిల్లా సిపిఎం కార్యాలయానికి జానారెడ్డి. నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థన. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు నామినేషన్ దాఖలు. భారీగా తరలివచ్చిన జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని, తప్పకుండా మల్కాజ్గిరి గడ్డపై మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని జోస్యం చెప్పారు. అంతేకాకుండా ప్రజలు ఈ ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారని, ప్రతి ఒక్క ప్రజలు మళ్లీ కేసీఆర్ ని బీఆర్ఎస్ ప్రభుత్వంనే కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులను, కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురిచేసి వారి పార్టీలో చేర్చుకుంటున్నారనే తప్ప అభిమానంతో మాత్రం ఎవరు చేయడం లేదని ఆరోపించారు. బోడుప్పల్ 28వ డివిజన్ లో ప్రతిరోజు గడప గడపకు తిరుగుతూ ప్రచారం ముమ్మరం చేస్తామని, గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరికి వివరిస్తామని అన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మల్లారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మల్లారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. సంజీవన గారి నాయకత్వం. బోడుపల్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ కార్పొరేటర్లు, గౌరవ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్గా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ డిప్యూటీ మేయర్ లక్ష్మీ రంగడు గారు, గౌరవ కార్పొరేటర్లు, పార్టీ సెక్రటరీ కృష్ణ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గౌరవ డివిజన్ ఇన్ఛార్జ్ల సమావేశంలో మరి చాలా విషయాలు పార్టీని బోడుపల్లో బలోపేతం చేయడంతో పాటు వచ్చే నెల 13వ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం బోడుపల్ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ప్రణాళికలు చేసుకొని ముందు పోవాల్సిన అవసరం ఉందో దానిపైన సుదీర్ఘంగా 9 గంటల నుంచి చర్చించడం జరిగింది. అది పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మొత్తం ఒక యుద్ధం చేసి మరి ఇక్కడ లోకల్ అభ్యర్థి ఉన్నా మరి వారిని ఓడగొట్టడానికి వివిధాల ప్రయత్నం చేసి వారి ఆధిపత్యాన్ని గడ్డికొట్టి సమానంగా ఓటు వచ్చిన విధంగా మా బోడుపల్లి చేసారు మా శ్రేణులు. ఈసారి మరి భారీ మెజార్టీ బోడుపల్లి నుంచి బీఆర్ఎస్ పార్టీకి రాబోతూ ఉంది. దానికి తగ్గట్టు మా శ్రేణులు ఇప్పటిదాకా చేసిన చర్చల్లో మరి రేపటి నుంచి ప్రతి ఇంటింటికి, ప్రతి గడప గడపకు మరి డిసెంబర్ కంటే ముందు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు 10 సంవత్సరాల మోడీ పాలనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు తయారు చేసి యూసఫ్గూడ బస్తీ చౌరస్తాలో ఏర్పాటు చేసి జూబ్లీహిల్స్ యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు తెలుపుతామని అన్నారు. ఎన్నికలు ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి జీహెచ్ఎంసీ అధికారులను పిలిపించి ఫ్లెక్సీలను తొలగించారు. ఈ కార్యక్రమంలో మనోజ్ యాదవ్, జూబ్లీహిల్స్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కుందన్ యాదవ్, ఎన్ఎస్యుఐ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ రిత్విక్ రెడ్డి, హైదరాబాద్ సెక్రటరీ సుశాంత్, సనత్ నగర్ అసెంబ్లీ ప్రెసిడెంట్, ఇతర యూత్ నాయకులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రపంచ మలేరియా దినోత్సవ సందర్భంగా స్థానిక అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో డిఎంహెచ్ఓ ఈబీ దేవి ఆధ్వర్యంలో మలేరియా నిర్మూలన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ నిధియాదేవి మాట్లాడుతూ మలేరియా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ జాగ్రత్త పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నిధియాదేవి, డిఎంహెచ్ఓ ఈబీ దేవి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సునీత, డాక్టర్ యుగేందర్, డాక్టర్ అనుపమ, డాక్టర్ నారాయణ స్వామి, జిల్లా మలేరియా అధికారి ఓబులు, మాస్ మీడియా అధికారి ఉమాపతి, ఆరోగ్య విద్యా అధికారి గంగాధర్, ఎన్ఎస్ఎస్ విష్ణుప్రియ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, కాలేజ్ స్టూడెంట్స్, స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. మన కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మేడం ఇచ్చేశారు. దయచేసి ఇందాక చిన్న దోమ అటు పంపించండి. ప్రజారోగ్యానికి దోమలు, చిన్న దోమ దోమ పుట్టరాదు. Good morning everyone. Today we are here to celebrate the World Malaria Day. This is a very important day where we are trying to ensure that prevention is better than cure. This rally is organized to make everybody aware of that. So please, this is summer time and this is the time when malaria is very prevalent. Therefore, please do not keep any stagnated water in and around your house. Please keep your surrounding clean. And especially to the sanitary workers, also it is an appeal to ensure that they do their job properly so that there is no waste dumping. And to all the citizens, to all the households here, it's an appeal from the side of the district administration that please ensure that there is door-to-door collection of waste, there is no dumping of waste here and there, so that we can ensure that malaria is prevented. వాటర్ ప్రివెంట్ యాంటీ మలేరియా డే ఇది మెయిన్గా ఏమంటే ప్రతి ఇయర్ 20 నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ మాజీ సీఎల్పీ నేత, సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి నల్గొండ జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులా తయారవుతుందని ఆయన అన్నారు. అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలను, ప్రభుత్వ విభాగాలను మోదీ ప్రభుత్వం కట్టడి చేస్తుందని దుయ్యబట్టారు. కేంద్రంలో ఇండియా కూటమి భాగస్వామ్యంగా ఉన్న సిపిఎం పార్టీ తన కుమారుడికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. నల్గొండ పార్లమెంటు ఇండియా కూటమి అభ్యర్థిని రఘువీర్ని గెలిపించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు జానారెడ్డి గారు నుండి పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థి సోదరుడు రఘువీరు, వారితో పాటు ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వం, మండల సెక్రటరీలు దేశాన్ని ఏ రకంగా నష్టపరుస్తూ ఉన్నారు, ప్రజల సంపద మొత్తం కొల్లగొట్టి కొద్దిమంది బడా కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెడతా ఉన్నారు. బుధవారం నాడు అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అందె శ్రీరామ్ మూర్తి నామినేషన్ వేశారు. టీడీపీ తరపు నుండి బుద్ధప్రసాద్ అవకాశం ఇచ్చినట్లు, వైఎస్ఆర్సీపీ నుండి రమేష్ బాబుకి అవకాశం ఇచ్చినట్లు, అందరికీ అందుబాటులో ఉండే శ్రీరామమూర్తికి నాకు కాంగ్రెస్ పార్టీ నుండి ఒక అవకాశం ఇచ్చి చూడాలని ఓటర్లను కోరారు.
రాబోయే రోజుల్లో హాస్పిటల్, రోడ్ల డెవలప్మెంట్ కు అన్ని విధాల దోహదపడతానన్నారు. నన్ను గెలిపిస్తే అవనిగడ్డ నియోజకవర్గంను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఓకే సార్. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఎన్టీఏ కూటమి అభ్యర్థి పంచకళ్ల రమేష్ బాబు బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పెందుర్తి అర్బన్ తో పాటు సబ్బవరం, పరవాడ మండలాల నుండి వందలాది వాహనాలతో మహిళలు, యువకులు తరలివచ్చారు. పంచకళ్ల నామినేషన్ సందర్భంగా పెందుర్తి కూడలి నుండి వేపగుంట వరకు రోడ్డుకి ఇరువైపులా జనం బారులు తీరారు. ఎక్కడ చూసినా జన సందోహం కనిపించింది. వేపగుంట కూడలి నుండి ప్రారంభమైన ర్యాలీ పురుషోత్తపురం, సుజాత నగర్, చిన్న ముడిసివాడ మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో హైపర్ ఆది ఆకర్షణగా నిలిచాడు. అభ్యర్థి రమేష్ బాబుతో పాటు తెలుగుదేశం విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ నాయుడు, 3 పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి దాదాపు 6,000 మందికి పైగా వైసీపీ అభిమానులు, సిద్ధార్థరెడ్డి అభిమానులు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా నందికొట్కూరు పట్టణంలోని బ్రహ్మంగారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో కలిసి డాక్టర్ సుధీర్ భారీ ర్యాలీగా శాంతి టాకీస్ మీదుగా పటేల్ సెంటర్ కు చేరుకున్నారు. పటేల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సుధీర్ మాట్లాడుతూ, నా నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ఈ జన సముద్రానికి కారణం ఒకరు జగన్మోహన్ రెడ్డి అయితే మరొకరు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అని అన్నారు. నేను ఎప్పటికీ మీ వాడినే అని నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికలకు కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఉందని, కార్యకర్తలు ఎవరూ విశ్రమించకుండా ఈ 20 రోజులు పనిచేసి వైసీపీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తదనంతరం నామినేషన్ దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో
అందరికీ ఆనందించే విషయము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ అధ్యక్షులుగా గతంలో ఉన్నటువంటి పరిపాలనను గతంలో చూసినటువంటి నాయకత్వాన్ని ముందు మనకు ఈ నియోజకవర్గంలో కాకుండా ఏవైతే మన నియోజకవర్గంలో తీరున్న బాధ్యతలని 2 రోడ్లు కానీ ఖచ్చితంగా డెవలప్ చేయాలి. అలాగే నందికొట్కూరులో సుధీర్ గారి నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు నందికొట్కూరు యువకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక భీమా ఇచ్చి వస్తే వారం రోజుల్లో మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసినప్పుడు ఎంత స్పందన ఉందో ఈరోజు దానికన్నా రెట్టింపు స్పందన ఒకటి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నందికొట్కూరు నియోజకవర్గానికి అంత మేలు జరిగింది కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ముందుకు అభివృద్ధి పరంగా నేను వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్ కార్యక్రమంలో ర్యాలీలో కనీవిని ఎరుగని రీతిలో 20,000 కంటే జనసముదాయానికి వచ్చింది. ఇదంతా చూస్తుంటే ఏంటంటే మనకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతున్నారు, నందికొట్కూరు నుంచి వైఎస్ఆర్సీపీ మళ్ళీ విజయకేతం ఎగరవేస్తున్నారు అంటే విమోచన. దానం నాగేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని, సికింద్రాబాద్ నుంచి ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలో అదే పార్టీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. దానం నాగేందర్ కు ఢిల్లీలో పెద్ద పదవి ఇప్పించే బాధ్యత నాదని భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కు ఏం చేశారు? జంట నగరాలు వరదలతో మునిగిపోతే కిషన్ రెడ్డి ఏమైనా చేశారా అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా స్థానిక అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ర్యాలీ కార్యక్రమం. మలేరియా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ జాగ్రత్త పాటించాలన్న జెడ్పీ సీఈఓ నిధియాదేవి. 10 సంవత్సరాల మోడీ పాలనకు వ్యతిరేకంగా యూసఫ్గూడ బస్తీ చౌరస్తాలో ఫ్లెక్సీలు ఏర్పాటు. రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన.
కొడుకుకు మద్దతు కోసం నల్గొండ జిల్లా సిపిఎం కార్యాలయానికి జానారెడ్డి. నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థన. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు నామినేషన్ దాఖలు. భారీగా తరలివచ్చిన జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.